సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ లో నెక్స్ట్ స్టాండర్డ్ వచ్చేసరికి అకౌంటింగ్ స్టాండర్డ్ 5. గ్రూప్ 2 స్టాండర్డ్స్ చెప్పుకుంటున్నామా. గ్రూప్ 2 స్టాండర్డ్స్ లో సెకండ్ స్టాండర్డ్ నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద పీరియడ్ prior period items and changes in accounting policies. సో ఇక్కడ ఈ టోటల్ చాప్టర్ లో మనం నేర్చుకోబోయేది ఏంటి అని చెప్పేసానంటే కనుక దెర్ ఆర్ వేరియస్ కాంపోనెంట్స్ అమ్మా. ఒకటి ఏంటంటే ఈ చాప్టర్ లో మనం నేర్చుకోబోయేది నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద పీరియడ్ ఒకటి. 2 ప్రయర్ పీరియడ్ ఐటమ్స్. 3 చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్. అండ్ చేంజెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్. సో ఈ ఆస్పెక్ట్స్ మనం నేర్చుకోబోతున్నాం అమ్మా. సో ఫస్ట్ నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద పీరియడ్ అంటే నార్మల్ గా ఈ నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఆ పర్టికులర్ పీరియడ్ లో మనం చేసిన ట్రాన్సాక్షన్స్ యొక్క నెట్ రిజల్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో మనం ప్రిపేర్ చేస్తూ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనం చూపిస్తామమ్మా. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ద పీరియడ్ కన్సిస్ట్ ఆఫ్ ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయంటే కనుక ఇందులో ఫర్దర్ గా నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ ది ఆర్డినరీ యాక్టివిటీస్, second one extraordinary activities or extraordinary items. Okay, so on the face of the P&L extraordinary items నుంచి వచ్చిన అమౌంట్ తర్వాత ఈ ఆర్డినరీ యాక్టివిటీస్ వల్ల వచ్చిన అమౌంట్స్ మనం ఏం చేయాలంట సపరేట్ గా మనం డిస్క్లోజ్ చేయాలని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. అకౌంటింగ్ స్టాండర్డ్ స్పెసిఫికల్లీ డిస్క్రైబ్స్. ఓకే సార్, ఇక్కడ యాక్టివ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ ది ఆర్డినరీ యాక్టివిటీస్ అంటే ఏంటి? లైక్ ఇప్పుడు నార్మల్ గా మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో ఆ బిజినెస్ కి సంబంధించిన అంటే డే టు డే యాక్టివిటీస్ సంబంధించిన లేకపోతే రెగ్యులర్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో ఆపరేషన్ సంబంధించిన ఇన్కమ్స్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఆ పీరియడ్ లకు సంబంధించినవన్నీ కూడా మనం ఏం చెప్తామమ్మా నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద పీరియడ్ కింద మనం చూపిస్తామమ్మా. ఓకే రైట్. ఇక్కడ జనరల్ గా సార్ వాట్ ఈస్ ఆర్డినరీ ఐటమ్స్ అండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ ది ఆర్డినరీ ఐటమ్స్ అంటే ఏముంటాయి సార్? సార్ నార్మల్ గా పర్చేజ్ సేల్ గూడ్స్ నేను ఏవైతే డీల్ చేస్తానో గూడ్స్ యొక్క పర్చేజ్ సేల్స్ గురించి మాట్లాడుతున్నాను అనుకోమ్మా. సపోజ్ నేను సోప్స్ గురించి సోప్స్ సేల్ అనేది నా బిజినెస్ అమ్మా. ఓకే, సోప్ డీలర్షిప్ అనుకున్నప్పుడు నేను సోప్స్ పర్చేజ్ చేయడం సోప్స్ సేల్ చేయడం ఇవేవైతే ఉంటాయో వీటిని మనం ఆర్డినరీ యాక్టివిటీస్ అని చెప్పేసి చెప్తాం. రైట్ సార్. అలాగైతే పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ అసెట్ మన బిజినెస్ ఏంటంటే సోప్స్ డీల్ చేయడం అని చెప్పేసి అనుకుందాం. సపోజ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్ ఆఫ్ ది సోప్స్. అయితే దాని మిషనరీ అమ్మేశానమ్మా నేను. సో దాని మిషనరీ కానీ దానికి సంబంధించిన ఫిక్స్డ్ అసెట్స్ కానీ ఏమన్నా అమ్మినట్లయితే సార్ ఈస్ దిస్ కాల్డ్ యాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్? నో, ఇట్ ఈస్ ఆల్సో ఏ ఆర్డినరీ ఐటమ్. అది కూడా ఆర్డినరీ ఐటమ్స్ లోకే వస్తుందంట. ఓకే, మా ఆర్డినరీ యాక్టివిటీస్ లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే నార్మల్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ ది ఆర్డినరీ యాక్టివిటీస్, ఇన్వెంటరీస్ వాల్యూ చేయడం, తర్వాత సో వాట్ ఎవర్ బి ద కేస్ ఆఫ్ లైక్ యాక్టివిటీస్ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే పర్చేజ్ ఆర్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ లాస్ ఆర్ గెయిన్ from fixed assets
డిస్పోజల్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ని మనం సేల్ చేయడం, ఇవన్నీ కూడా మనకి ఎందులోకి వస్తాయంట, ఆర్డినరీ యాక్టివిటీస్ లోకి వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. ఓకే రైట్. ఈ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అంటే ఏంటి? ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ గురించి ఆల్రెడీ ఒకసారి మనం చెప్పుకున్నామమ్మా. గవర్నమెంట్ గ్రాంట్ ని రివర్స్ ఇచ్చేసేటప్పుడు మనం ఏం చెప్పుకున్నాం అంటే కనుక, రివర్సల్ ఆఫ్ ది గవర్నమెంట్ గ్రాంట్ ఆర్ రిఫండ్ ఆఫ్ ది గవర్నమెంట్ గ్రాంట్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏం చెప్తాం అనుకున్నాం, అకౌంటింగ్ స్టాండర్డ్ 5 ప్రకారం ఎక్స్ట్రాడినరీ ఐటమ్ కింద మనం చూపించాలి అని చెప్పేసి చెప్పుకున్నాం. సో లాస్ అంటే ఆ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అంటే ఏంటి సార్? క్లియర్లీ డిస్టింక్ట్ ఫ్రమ్ ది ఆర్డినరీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, విచ్ ఇస్ నాట్ ఫ్రీక్వెంట్లీ రికర్ ఆర్ అక్కర్ అనుకుంటే కనుక అలాంటి వాటిని ఏమంటామమ్మా, ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అని చెప్పేసి చెప్తారమ్మా. లైక్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అంటే మనకు తెలిసిందేంటి, గవర్నమెంట్ గ్రాంట్, రివర్సల్ ఎక్సెట్రా, అలా ఏదైనా సరే, లాస్ ఫ్రమ్ ది ఎర్త్క్వేక్ అంటే జనరల్ గా రావు అవి. ఓకే, సో అటాచ్మెంట్ ఆఫ్ ది ప్రాపర్టీ, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ కి ఎగ్జాంపుల్స్ అమ్మా. అంటే ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే ప్రాఫిట్ ఆర్ లాస్. సార్ P&L స్టేట్మెంట్ ఏదైతే ప్రిపేర్ చేస్తారో ఆ P&L స్టేట్మెంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఈ ఆర్డినరీ యాక్టివిటీస్, ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అని చెప్పేసి మనం సపరేట్ గా మన P&L లో డిస్క్లోజ్ చేయాలనేది ఇక్కడ మేజర్ పాయింట్ కింద మనం మాట్లాడుకోవాలమ్మా. ఓకే రైట్. సో వీటిని సపరేట్ గా డిస్క్లోజ్ చేసుకోవడం అనేది సపరేట్ గా అంటే ఆన్ ది ఫేస్ ఆఫ్ ది P&L మనం ప్రెజెంట్ చేయాలి. సార్ ఇప్పుడు మనం P&L లో ప్రిపేర్ చేసేటప్పుడు ఏదైనా ఫార్మాట్ ఉంటుందా సార్ అని చెప్పేసి అంటే కనుక, మీరు చూస్తే కంపెనీస్ యాక్ట్ ప్రకారం you will prepare financials based on the Schedule 3 format. ఇప్పుడున్న కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏంటంటే Schedule 3 ఫార్మాట్, కంపెనీస్ యాక్ట్ 2000, సో రీసెంట్ గా వచ్చిన కంపెనీస్ యాక్ట్ 2013 ఏదైతే ఉంటుందో, సో దాని ప్రకారం ఏంటంటే మనకి ఇక్కడ Schedule 3 ప్రకారం మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రిపేర్ చేయాలంటే కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ Schedule 3 ప్రకారం చేసినప్పుడు Schedule 3 లో క్లియర్ గా మనకి మెన్షన్ చేశారంటే ఆ P&L ఫార్మాట్ అనేది మనకి మెన్షన్ చేశారంటమ్మా. ఆ Schedule 3 ఫార్మాట్ ఏదైతే ఉంటుందో ఆ P&L ఫార్మాట్ లో మీరు చూసుకుంటే కనుక ఐటమ్స్, ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ ది ఐటమ్స్ ఫ్రమ్ ఆర్డినరీ యాక్టివిటీస్, ఫ్రమ్ ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీస్ అని చెప్పేసి సపరేట్ గా డిస్క్లోజర్ అనేది మీకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఆన్ పార్ట్ ఆఫ్ ది కంప్లైన్స్ విత్ ది అకౌంటింగ్ స్టాండర్డ్ 5. okay, so in compliance with the accounting standard 5 or combined reading of the Companies Act Schedule 3 requirements as well as accounting standard 5, we need to disclose the profit or loss from the ordinary activities and extraordinary items separately on the face of the P&L. ఆ డిస్క్లోజర్ చేయమని చెప్పేసి ఇది చెప్తుందమ్మా. ఈ స్టాండర్డ్ టోటల్ గా చూసుకుంటే కనుక డిస్క్లోజర్ స్టాండర్డ్ అమ్మా. ఈ స్టాండర్డ్ ఏంటి? టోటల్ గా డిస్క్లోజర్ స్టాండర్డ్. ఓకే రైట్. నెక్స్ట్ ప్రయర్ పీరియడ్ ఐటమ్స్. నెక్స్ట్ ఏంటమ్మా? ప్రయర్ పీరియడ్ ఐటమ్స్. సో ఈ ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ ఆర్ ద ఇన్కమ్స్ ఆర్ ఎక్స్పెన్సెస్ which arises in the current period as a result of the error or omission in the preparation of the financial statement of one or more prior periods అని చెప్పేసి అంటున్నాడమ్మా. అమ్మా మీకు బాగా తెలిసిందే, కరెంట్ ఇయర్ అంటే పాత ఇయర్ లో నేను ఏం చేశానంటే సమ్ ఎక్స్పెన్సెస్ ఏవో బుక్ చేయడం మర్చిపోయాను, లేదా ఎక్సెస్ అనేవి బుక్ చేశాను. సో ఏవైతే ఎక్స్పెన్సెస్ ప్రీవియస్ ఇయర్ లో మనం రాంగ్ గా మనం అడ్జస్ట్ చేసామో వాటిని మనం ఏం చేయలేమమ్మా, పాత ఇయర్స్ మళ్ళీ ఇప్పుడు వన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేసి అంటే ఆర్ఓసికి కంపెనీ ఫైనాన్షియల్స్ ఫైల్ చేసిన తర్వాత వీ కెనాట్ చేంజ్ ద ఓల్డ్ ప్రీవియస్ ఇయర్స్ ట్రాన్సాక్షన్స్. సో మరి ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ అయినా కనుక పాతవి సంబంధించిన ఎక్స్పెన్సెస్ రాంగ్ గా క్లెయిమ్ చేసామని కానీ, ఇన్కమ్స్ మిస్ చేసామని కానీ, ఏదైనా ఐటమ్స్ మనకి మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఆ ఫైండ్ అవుట్ చేసిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ ని మనం ఎలాగా ఇక్కడ డిస్క్లోజ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఇష్యూ అమ్మా. సో అలాంటి వాటిని కూడా ఏం చేయమంటున్నాడమ్మా, ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ ది ప్రయర్ పీరియడ్ ఐటమ్స్ షుడ్ బి షోన్ సపరేట్లీ, దాన్ని కూడా సపరేట్ గా డిస్క్లోజ్ చేయాలంట. నార్మల్ గా మీరు అకౌంట్ ఫర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ అని చెప్పేసి మీరు
P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ అని చెప్పేసి అని చూపిస్తారమ్మా. ఓకే, సో ప్రయర్ బిడ్ ఐటమ్స్ ని P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ అని చెప్పేసి అని చూపిస్తారు. సెపరేట్ గా ఇక్కడ మీరు రిపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఆన్ ది ఫేస్ ఆఫ్ ది P&L మీరు షెడ్యూల్ 3 కంప్లైన్సెస్ చూస్తే కనుక షెడ్యూల్ 3 కంప్లైన్స్ లో కూడా మీకు క్లియర్ గా ఉంటదమ్మా. ఏంటి అని చెప్పేసి అంటే కనుక అక్కడ ఆర్డినరీ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ ది ఆర్డినరీ యాక్టివిటీస్, ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ ది ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ సో ప్రైర్ బిడ్ ఐటమ్స్ ని కూడా సెపరేట్ గా డిస్క్లోజ్ చేయాలనేది ఇక్కడ ఆస్పెక్ట్ అమ్మా. ఓకే, సో ఇక్కడ ఏంటి డిస్క్లోజ్ చేయాలంటే కనుక నేచర్ అండ్ అమౌంట్ ఆఫ్ ది ప్రైర్ బిడ్ ఐటమ్ షుడ్ బి సెపరేట్లీ డిస్క్లోజ్డ్ ఇన్ ద స్టేట్మెంట్ ఆఫ్ P&L అకౌంట్ ఇన్ ఎ మేనర్ ఇన్ దట్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ది కరెంట్ ప్రాఫిట్ ఆర్ లాస్ కెన్ బి పర్సీవ్డ్. అంటే నేచర్ చూపించాలి, ఏ నేచర్ లో వచ్చిన ప్రైర్ బిడ్ ఐటమ్స్ అని చెప్పేసి, అండ్ అమౌంట్, నేచర్ అండ్ అమౌంట్ ఈ రెండు కూడా మనం ఏం చేయాలంట ఇక్కడ ప్రైర్ బిడ్ ఐటమ్స్ అని చెప్పేసి మనం P&L లో సపరేట్ గా P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ జనరల్ P&L అడ్జస్ట్మెంట్ లో మనం చేస్తామమ్మా. సో వాటిని ప్రైర్ బిడ్ ఐటమ్స్ కింద మనం సపరేట్ గా డిస్క్లోజ్ చేయాలనేది ఇక్కడ మ్యాటర్. సో షెడ్యూల్ 3 చదివేటప్పుడు, షెడ్యూల్ 3 చూసేటప్పుడు మీరు సపరేట్ గా గమనించండి. P&L ఫార్మాట్ ఇస్తాడు. అందులో P&L ఫార్మాట్ లో P&L ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ ది ఆర్డినరీ యాక్టివిటీస్ చూపిస్తాడు, ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ ది ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ చూపిస్తాడు, ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ ది ప్రైర్ బిడ్ ఐటమ్స్ అనేవి మూడు కూడా సెపరేట్ గా డిస్క్లోజ్ చేస్తాడు యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్ 5 అండ్ షెడ్యూల్ 3 కాంపోనెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్. అమ్మా అకౌంటింగ్ ఎస్టిమేట్ కనుక చేంజ్ అయినట్లయితే ఏం చేస్తాం సార్ అంటే కనుక నార్మల్ గా అకౌంటింగ్ స్టాండర్డ్ అకౌంటింగ్ ఎస్టిమేట్ కనుక చేంజ్ అయినట్లయితే మనం ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తో ఈ చేంజెస్ ని ఏం చేస్తామమ్మా, ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తో మనం ఏం చేసుకుంటూ వెళ్తాం, అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తామని చెప్పేసి చెప్పామమ్మా. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సార్ ఈ అకౌంటింగ్ ఎస్టిమేట్ ఆర్డినరీ ఐటమ్స్ కి సంబంధించింది అయితే ఏమవుతుంది, ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ కి సంబంధించింది అయితే ఏమవుతుంది. నార్మల్ గా ఈ ఆర్డినరీ యాక్టివిటీస్ కి సంబంధించింది అయితే కనుక ది చేంజెస్ ఇన్ ఎఫెక్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ కూడా ఏమవుతుందమ్మా, ఆర్డినరీ ఐటమ్స్ కింద మనం తీసుకుంటాం. అలా కాకుండా ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ కి సంబంధించింది మనం చేంజెస్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ అయితే కనుక వాటిని కూడా మనం ఏం చేయాలమ్మా, ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ కింద ఈ చేంజ్ కూడా మనం ఎక్స్ట్రాడినరీ ఐటమ్ కింద మనం చూపించాలంట. ఓకే, సో ది ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ డిస్క్లోజ్డ్ ఇన్ నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్. అంటే రైట్, ఈ చేంజ్ వల్ల ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో, ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్, ఈ ఎఫెక్ట్ అనేది ఏం చేయాలంటే సపరేట్ గా మనం డిస్క్లోజ్ చేయాలి అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఓకే, రైట్. అండ్ ఎఫెక్ట్ ఎంత అనేది అంటే క్వాంటిఫై చేసేది చెప్పాలి. దాంతో పాటుగా ఏ పీరియడ్ కి సంబంధించింది చేంజ్ అనేది కూడా మనం సపరేట్ గా డిస్క్లోజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడమ్మా. అకౌంటింగ్ ఎస్టిమేట్ కనుక చేంజ్ అయినట్లయితే. రైట్. నెక్స్ట్ చేంజెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్. చేంజెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీస్ చేసేటప్పుడు చేంజ్ అనేది ఎప్పుడు చేస్తాము అనేది 3 కేసెస్ లో మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఒకటి స్టాండర్డ్, అకౌంటింగ్ స్టాండర్డ్ రిక్వైర్స్. అకౌంటింగ్ స్టాండర్డ్ అదే చేంజ్ చేయాలని అంటే కనుక. రెండోది స్టాట్యూట్ రిక్వైర్స్, ఏంటంట స్టాట్యూట్ రిక్వైర్స్. మూడోది ఫర్ ది అప్రోప్రియేట్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో అంటే అప్రోప్రియేట్ ప్రెజెంటేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవుతుంది అనుకుంటే కనుక అప్పుడు మనం ఏం చేయాలంట, అప్పుడు సపరేట్ గా అప్పుడు మన అకౌంటింగ్ పాలసీస్ లో చేంజ్ చేయొచ్చు అని చెప్పేసి మనం అనుకున్నాం అమ్మా. సో ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ వాట్ ఆర్ ద ఆస్పెక్ట్స్ నీడ్ టు బి డిస్క్లోజ్డ్. ఇక్కడ డిస్క్లోజ్ చేయాల్సిన ఆస్పెక్ట్స్ ఏంటి అని చెప్పేసి అంటే కనుక మెటీరియల్ ఎఫెక్ట్ షుడ్ బి షోన్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు రిఫ్లెక్ట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద చేంజ్ అంటున్నాడు. సో ఫస్ట్ ఏంటి, మెటీరియల్ ఎఫెక్ట్ ఏదైనా ఉంటే కనుక చేంజెస్ వల్ల ఆ మెటీరియల్ ఎఫెక్ట్ ని క్వాంటిఫై చేసి చూపించాలి.
ఏ ఇయర్ లో చేంజ్ అయితే కనుక ఆ ఇయర్ లో డిస్క్లోజ్ చేయాలమ్మా. డిస్క్లోజర్ మస్ట్ బి ఇన్ ఇయర్ ఆఫ్ చేంజ్. Year of change. Okay. Next. If the effect of change is not ascertainable, the fact should be disclosed. అంటే మనం క్వాంటిఫై చేయలేకపోతున్నాం. If effect is not ascertainable, fact should be disclosed. So అది ఈ ఎఫెక్ట్ అనేది ఈజ్ నాట్ మెటీరియల్ అనుకున్నా సరే, అంటే ఫర్ కరెంట్ పీరియడ్ ఈజ్ నాట్ ఏ మెటీరియల్, బట్ ఇట్ ఈస్ మెటీరియల్ ఫర్ ది ఫ్యూచర్ యాజ్ ఫ్యూచర్ పీరియడ్స్ అనుకుంటే కనుక ఆ ఫ్యాక్ట్ కూడా మనం మెన్షన్ చేయాలంట. సో ఇవి మన డిస్క్లోజర్ ఆస్పెక్ట్ అమ్మా. మెయిన్ ఏంటంటే అమ్మా, ఇది డిస్క్లోజర్ స్టాండర్డ్. అంటే కనుక ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద పీరియడ్ గురించి మాట్లాడుకుంటే అందులో ఆర్డినరీ ఐటమ్స్, ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అని సెపరేట్ గా డిస్క్లోజ్ చేస్తాం. అలాగే ఇక్కడ ప్రయర్ బిడ్ ఐటమ్స్ ఉంటే కనుక వాటి నేచర్, అమౌంట్ అంటే క్వాంటిఫికేషన్ అమౌంట్, అంటే దాని వల్ల ఎఫెక్ట్ అనేది ఏవైతే ఉంటుందో ఆ ఎఫెక్ట్ ని మనం ఏం చేస్తామో మా ప్రయర్ బిడ్ ఐటమ్స్ అని సెపరేట్ గా డిస్క్లోజ్ చేయాలంటే P&L లో. అలాగే అకౌంటింగ్ ఎస్టిమేట్ లో చేంజ్ జరిగితే కనుక అవి ఆర్డినరీ ఐటమ్స్ అయితే కనుక ఆర్డినరీ ఐటమ్స్ గురించి చేంజ్ అనుకుంటే కనుక ఆ చేంజ్ కూడా ఏమవుతుంది, ఆర్డినరీ ఐటమ్ అవుతుంది. ఒకవేళ చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ అనుకుంటే కనుక ఆ అకౌంటింగ్ ఎస్టిమేట్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్ సంబంధించింది అయితే కనుక ఆ చేంజ్ కూడా ఏమవుతుందమ్మా, ఎక్స్ట్రాడినరీ ఐటమ్ అవుతుంది. అండ్ ఏమి డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ అంటే ఇవన్నీ కూడా డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ అమ్మా. డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ ఎఫెక్ట్, వాటి ఎఫెక్ట్ అది ఏ పీరియడ్ కి సంబంధించింది అనేది ఇక్కడ పీరియడ్ అనేది కూడా మనం చూపించాలి, ఇక్కడ డిస్క్లోజ్ చేయాలి. అంటే ఏ పీరియడ్ కనుక చేంజ్ అయినట్లయితే వేరే పీరియడ్ కి సంబంధించింది అనుకుంటే అకౌంటింగ్ ఎస్టిమేట్ ఆ పీరియడ్ కూడా మనం మెన్షన్ చేయాలి, అపార్ట్ ఫ్రమ్ ది ఎఫెక్ట్ ఆఫ్ అకౌంటింగ్ చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్. అలాగే చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ ఎప్పుడెప్పుడు చేయాలనేది ఈ మూడు ఆస్పెక్ట్స్ మనం ఎక్కడ నేర్చుకున్నాం అంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 1 లో నేర్చుకున్నాం. అకౌంటింగ్ స్టాండర్డ్ 1 ప్రకారం అకౌంటింగ్ పాలసీస్ అంత ఈజీగా మార్చడానికి కుదరదు, ఈ సిచ్యువేషన్స్ లోనే మార్చాలి. అకౌంటింగ్ స్టాండర్డ్ రిక్వైర్స్, స్టాట్యూట్ రిక్వైర్స్ ఆర్ అప్రోప్రియేట్ ప్రెజెంటేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో అంటే అప్రోప్రియేట్ గా ఉంటాయి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రెజెంటేషన్ అనుకుంటే అప్పుడు ఈ 3 యాక్టివిటీస్ లోనే మనం ఏం చేయాలి, అకౌంటింగ్ స్టాండర్డ్ 1 చేంజెస్ ఇన్ అకౌంటింగ్ పాలసీ చేయాల్సి వస్తుందమ్మా. ఓకే. సో విచ్ హ్యాస్ ఇక్కడ వీటికి సంబంధించిన ఇది అకౌంటింగ్ స్టాండర్డ్ 1 లోనే చెప్పారు, ఈ మూడిట్లో చేంజ్ చేయగలం అని చెప్పేసి, ఈ 3 సిచ్యువేషన్స్ లో తప్ప ఇంకెక్కడ చేంజ్ చేయలేమని చెప్పేసి ఎక్కడ చెప్పారు, అకౌంటింగ్ స్టాండర్డ్ 1 లో చెప్పారమ్మా. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ స్టాండర్డ్ డిస్క్లోజర్ స్టాండర్డ్ కాబట్టి ఇక్కడ డిస్క్లోజర్ ఆస్పెక్ట్స్ అనేవి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే కనుక మెటీరియల్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ ఎఫెక్ట్ గురించి చెప్పాలంట. ఆ తర్వాత ఆ ఇయర్ ఆఫ్ చేంజ్, ఏ ఇయర్ కి సంబంధించింది మనం చేంజ్ చేస్తున్నాం, ఆ ఇయర్ ఆఫ్ చేంజ్ అనేది మనం క్లియర్ గా మెన్షన్ చేయాలి. ఒకవేళ మనం ఎఫెక్ట్ ని క్వాంటిఫై మెటీరియల్ ఎఫెక్ట్ ని క్వాంటిఫై చేయలేకపోతే ఆ ఫ్యాక్ట్ రాయాలి. లేకపోతే ఆ మెటీరియల్ ఎఫెక్ట్ అనేది కరెంట్ పీరియడ్ కి అదేమవుతుంది సార్, కరెంట్ పీరియడ్ కి నాట్ మెటీరియల్, కరెంట్ పీరియడ్ కి సంబంధించింది కాదు కానీ ఫ్యూచర్ పీరియడ్స్ కి అది మెటీరియల్ అవుతుంది, ఇంపాక్ట్ ఎక్కువగా చూపిస్తుంది అనిపించింది అనుకోమ్మా, అప్పుడు దాన్ని మనం సపరేట్ గా డిస్క్లోజ్ చేయాలంట. ఫ్యాక్ట్ ని మనం సపరేట్ గా డిస్క్లోజ్ చేయాలి అని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. ఇవన్నీ కూడా ఎక్కడ డిస్క్లోజర్స్ అమ్మా, నోట్స్ టు అకౌంట్స్ లో సపరేట్ డిస్క్లోజర్స్. ఇవైతే కనుక ఆన్ ది ఫేస్ ఆఫ్ ది P&L ఏం చేయాలి, ఆర్డినరీ ఐటమ్స్, ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్, ప్రయర్ బిడ్ ఐటమ్స్ అని చెప్పేసి ఆన్ ది ఫేస్ ఆఫ్ ది P&L సపరేట్ గా డిస్క్లోజ్ చేయాల్సినవి. మిగిలిన అన్ని కూడా ఏంటి, నోట్స్ సపరేట్ గా చూపించాల్సిన ఆస్పెక్ట్స్ అమ్మా. సో దిస్ ఈస్ టోటల్లీ విత్ రెస్పెక్ట్ టు అకౌంటింగ్ స్టాండర్డ్ 5. సో ఇదంతా కూడా ఏంటంటే మనకి డిస్క్లోజర్ స్టాండర్డ్ అమ్మా. అకౌంటింగ్ స్టాండర్డ్ 5 అంతా ఏంటి, డిస్క్లోజర్ స్టాండర్డ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డిస్క్లోజర్ ఆస్పెక్ట్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే రైట్. సో దిస్ ఈస్ టోటల్లీ విత్ రెస్పెక్ట్ టు అకౌంటింగ్ స్టాండర్డ్ 5.